ఈరోజు చాలామంది ఆత్మలో చల్లారిపోయిన పరిస్థితులు ఉన్నావా? తిరిగి ఆత్మదేవుని కార్యం నీలో అగ్ని వలె మండాలని కాశుందా? అయితే ఆత్మదేవుడు నీలో హెచ్చరిక చేస్తూ నీ శరీరం నా కొరకు వాడబడాలి, నీ శరీరం నా మహిమార్థమే వాడబడాలని చెప్పినప్పుడు దేవుని నువ్వు అడ్డము తిరిగినప్పుడు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా 3 రకాలుగా స్పందించవచ్చు. ఆత్మను ఎదిరిస్తావు, మొదటి స్టెప్. ఆత్మను ఎదిరించినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు బాధపడుతుంటాడు. అయ్యో నేను ఎన్నిసార్లు హెచ్చరించినా సరే అర్థం చేసుకోలేకపోతున్నారే, అయ్యో ఈ శరీరం అపవిత్రమైన వాటికి వాడబడకూడదని ఎన్నిసార్లు చెప్పినా, నేను ఉండలేని వాతావరణం వస్తుందని చెప్పినా నా బిడ్డలు నా మాట వినట్లేదే. చివరికి మొదటిసారి చెప్పినప్పుడు అడ్డం తిరిగినప్పుడు ఆత్మదేవుడు ఏమవుతాడో తెలుసా అండి? దుఃఖపడతాడు. అందుకే బైబిల్ రాస్తుంది, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఆత్మదేవుడు ఏమవుతాడు? దుఃఖపడడం ఆరంభిస్తాడు. ఈ ప్రాసెస్ 1 రోజు 2 రోజులు జరగదండి, చాలా రోజులు జరిగి ఉండొచ్చు. ఆత్మను ఎదిరించుండొచ్చు నువ్వు. బహుశా ఆత్మ దేవుడు నీ హృదయంలో దుఃఖపడుతూ ఈరోజు అదే దుఃఖపడే వాతావరణంలో దేవుని మందిరానికి వచ్చుంటే, మూడోది ఏం తెలుసా అండి? ఆత్మను ఆర్పకుడి. ఆత్మదేవుడు ఏమైపోతాడు? ఆరిపోతాడు. అప్పుడు ఆత్మీయ సంభాషణలు వినలేవు. యూ కెనాట్ హియర్ దస్ కమ్యూనికేషన్ ఆఫ్ గాడ్. ఈరోజు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, దేవుని స్వరం నేను వినాలండి, దేవుడు నన్ను గైడ్ చేయాలండి, దేవుని చిత్తం నేను తెలుసుకోవాలంటే, ఆత్మదేవుడు ఆరిపోయిన పరిస్థితులు ఉంటే దేవుని స్వరం ఎలా వినగలవు సహోదరి సహోదరుడా? హౌ కెన్ యూ లిసన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్?